అఖండమైన మెజార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, కిసాన్ సెల్ మరియు కాలేకారు అలా కామారెడ్డిలో జిల్లాలో చేయవలసిన పండుగను ఈరోజు బాన్స్వాడలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, కిసాన్ సెల్ మరియు కాలేకారు అఖండమైన మెజార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకు, అక్కడ కష్టపడ్డ నాయకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బాన్స్వాడలో మరియు కామారెడ్డి జిల్లాలో అన్ని దగ్గర కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో జడ్పీటీసీ గాని, కౌన్సిలర్లు గాని, ఎంపీపీలు గాని, ఎంపీటీసీలు గాని, వార్డు మెంబర్లు గాని, సర్పంచులు గాని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే దినాల్లో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణం కావాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మరి వచ్చినటువంటి రిజల్ట్ ను ఈరోజు ముఖ్యమంత్రి గారిది, మరి నవీన్ యాదవ్ గారిది. నవీన్ యాదవ్ గారు కూడా 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక బీసీ బిడ్డగా ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ బిడ్డను నిలబెట్టి ఇవాళ గెలిపించిందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఖచ్చితంగా పనిచేయండి. మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో ఎక్కడ చూసినా యునానిమస్ కావాలా, ఎవరితో సాత కావచ్చు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏమైనా పోటీ చేయడానికి వస్తే డిపాజిట్లు పోతాయి. ఇప్పుడు డిపాజిట్ పోయింది బీజేపీ పార్టీని, మళ్ళీ డిపాజిట్లు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, పోటీలు చేయకండి. పోటీలు చేసినా మీకు ఓట్లు రావని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి